సిక్కోలు జిల్లా క్రీడల జిల్లా అని జిల్లా నుంచి కాసిం ఖాన్, కరణం మల్లేశ్వరి, నీలంశెట్టి లక్ష్మి వంటి ఎందరో క్రీడాకారులు జిల్లా ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 11వ జూనియర్ ఇంటర్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించినప్పుడే వారిలో ఉన్న ప్రతిభా నైపుణ్యం ఉన్నత స్థాయిలో బయటకు వస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం క్రీడల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, 5 ఏళ్లుగా స్టేడియం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియం పనులు ప్రారంభించామని, త్వరలోనే స్టేడియం పూర్తి చేసి క్రీడాకారులకు అందజేస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో క్రీడాకారులు క్రీడలకు దూరం అవుతున్నారని అన్నారు. దాతల సహకారంతోనే జిల్లాలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. క్రీడా అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, సాఫ్ట్ బాల్ సంఘ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు, క్రీడాకారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి బాలబాలికలందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు, అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే టోర్నమెంట్ని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ మీరు నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయినప్పటికీ ఇక్కడ వసతులు పూర్తి స్థాయిలో లేనప్పటికీ కూడా మీరు సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ చేయడం చాలా అభినందనీయం. వచ్చే సంవత్సరం కల్లా అన్ని ఫెసిలిటీస్తో ఉత్తమమైనటువంటి స్టేడియం అందుబాటులోకి రాబోతుంది కనుక అప్పటి వరకు కొన్ని కష్టాలు మనకు తప్పదు. అలాగే ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు కూడా ఈ టోర్నమెంట్ని మీరు బాగా స్పోర్టివ్గా తీసుకొని ఈ గేమ్స్లో పాల్గొని మంచి ఆ స్థాయికి మీరు వెళ్ళాలి. ఈ ప్రయత్నంలో మీరు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ కూడా వెళ్తే మన క్యారియర్కి ఎంతో ఉపయోగం. ఇప్పుడే చెప్పారు, స్పోర్ట్స్ కోటా కింద జాబులు కూడా తప్పకుండా వస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహమిస్తుంది. మీరందరూ కూడా ఈ క్రీడల వల్ల మీకు మానసిక ఉల్లాసం వస్తుంది, అలాగే మీ క్యారియర్ బాగుపడుతుంది, మీ శరీరం కూడా దారుఢ్యంగా ఉంటుంది. ఇదంతా స్పోర్ట్స్